దేవాది దేవుడు పరమ తండ్రి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకి కోట్లాది స్తుతులు స్తోత్రాలు. అదేవిధంగా కమిటీ పెద్దలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరి మనం చదవబడినటువంటి వాక్య భాగము గలతీ పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదివారండి. ఇందులో అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నేను కొన్ని వాక్యాలు చదవాలని ఆశపడుతున్నాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. మనము మేలు చేయుటయందు విసుకక ఉందము. మనము అలేక మేలు చేసితిమేమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దుము. ఆమేన్. ఎంత మంచి మాటలండి. గలతీ పత్రికలో మనం గమనించినట్లయితే ఈ మాటలు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమెత్తునో అవి ఎక్కువైన. ఇది జగమెరిగినటువంటి సత్యం అండి. అందరికీ మరి తెలిసిన సత్యమే. దీంట్లో ఏమి సందేహం లేదు, ఏమి డౌటు లేదు. అవునండి. ఇది అగ్రికల్చరల్ కూడా అండ్ ఫిజికల్గా కూడా అది ప్రూవ్ అయింది. మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తామని. తప్పకుండా ఇది మన మామిడి విత్తనం కానీ రైతులు విత్తితే మరి వేరే కాయలు వస్తాయండి. మామిడి పండ్లు రావాలంటే మామిడి విత్తనం విత్తాలి, ఆ చెట్లు రావాలి. అంతేగాని మామిడి విత్తనాలు విత్తితే నిమ్మకాయలు రావటం అనేది జరగదు. మనం ఏమి విత్తుతామో అదే జరుగుతుంది. మన శరీరాశలకు సంబంధించినటువంటి మాటలతో విత్తితే శరీరాశలకు సంబంధించినవి వస్తాయి. ఆత్మ ద్వారాగా మరి విత్తితే అవి ఆత్మకు సంబంధించినవి వస్తాయి. ఇది అందరికి కూడా, మీ అందరికీ తెలిసిన, నో డౌట్, అందరికీ ప్రపంచమంతా కూడా ఇది జగమెరిగినటువంటి సత్యం. అందుకని మనకి ఉంటుంది కదా, న్యూటన్స్ లా ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మన స్పిరిచువల్గా కూడా అంతే. స్పిరిచువల్గా కూడా కొన్ని కమాండ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని లాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మీయంగా కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, లాస్ ఉన్నాయి. అనగా అవి జరిగి తీరుతాయి. మరి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో సోయింగ్ అండ్ రిప్పింగ్, అందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఇది. స్పిరిచువల్గా కూడా 100% ఇది జరుగుతుంది. పవిత్ర గ్రంథంలో రాయబడినటువంటి అనేకమైనటువంటి ఉన్నాయండి. ఏంటి? సోయింగ్ అండ్ రిప్పింగ్, విత్తబడుట. ఆది కాండం నుంచి చూస్తే అనేకమైన విషయాలు మనకి ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉంటారు. అనేకమైన ఉపమానాల ద్వారా కూడా మనము ఏమి విత్తుతామో అవే కోస్తామండి. ఇంకొకటి గలతీ పత్రిక 5:19లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ అధ్యాయం అంతా కూడా చెప్తారు. ఇదిగో మీరు ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరాచరణ నెరవేర్చరు అంటున్నారు. అదే గలతీ పత్రిక 5:16లో మీరు ఆత్మచేత నడిపింపబడితే ధర్మశాస్త్రంలోని వారికి మొత్తం ఆత్మీయంగా ఉండుడి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే మీరు శరీర కార్యాలు చేరు అని స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారండి. రెండోది, శరీర కార్యాలు అంటే ఏంటి? మనకి అందరికీ తెలిసిన విషయాలు. జారత్వము, అపవిత్రత, కామాతృత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమదములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడాను మనకు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గలతీ పత్రిక. వీటన్నిటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించకొనరు, వాళ్ళు చేరలేరు. ఇవన్నీ కూడా శరీర కార్యాలండి.
మనందరికీ తెలిసినటువంటి మరొక విషయం ఏంటంటే ఆత్మఫలాలు మనకు ఆత్మఫలాలు కూడా ఉన్నాయి మనకి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, అసనిగ్రహము. ఇటు వాటికి విరుద్ధమైన నియమము ఏదీ లేదు. గలతీ పత్రిక 5:22 చెప్పిన ప్రకారంగా మరి ఈ విధంగా మనకి చక్కగా మన యావే వారు వివరిస్తున్నారు. మీరు ఏ కార్యాలు చేయాలి, ఏ కార్యాలు చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎంతో మరి క్లియర్ కట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ శరీర కార్యాలు, చెడ్డ పనులు, ఆత్మ ఫలమే మన పరిశుద్ధ ఆత్మ వల్ల మనలో కలిగే ఈ రెండు వేర్వేరు వాటి గురించి చెప్తూ, మీరు ఇదిగో ఏమి విత్తుతున్నారో అవే కోస్తారు. చూస్తే 8వ వచనం కూడా ఎలా అనగా, మన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయను. ఏంటండి? క్షయమను పంటను కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయను. ఎంత చక్కగా చెప్తుంది చూడండి, ఎంత మంచి మాటలు. శరీరం నుండి విత్తితే క్షయం అనే పంట, మన క్షయం అంటే తెలుసు కదండి. ఆత్మను బట్టి విత్తితే మరి ఆత్మానుసారం నిత్య జీవం అండి, నిత్య జీవం అనే పంటను కోస్తాము. శరీరాన్ని మాత్రమే పోషించుకుంటే శరీరం మీకు ఆ రెండూ తెలుసు కదా, ఆత్మ, ప్రాణము, శరీరం. శరీరం ఏమో లోకం వైపు లాగుతూ ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే అది ఇంకాను రీడీమ్ చేయబడలేదు. మనకు తెలుసు కదా, శరీరాచలు, లోకేచ్చలకి మనం ఎక్కువగా ఆకర్షించబడతాం. మన శరీరం పూర్తిగా ఎప్పుడండి విమోచన మనకి శరీరం రీతిగా ఈ శరీరం ఇంకా పోయే వరకు పోలేదు కదా. రక్షించబడినప్పుడు మీలో ఏం చేంజ్ అని వస్తుందా? బాప్తిస్మం తీసుకున్నాం, మారుమనసు పొందాం, ఒక్కసారిగా మీ కలర్ ఏం చేంజ్ అయిపోదండి, మీ స్కిన్ కలర్ ఏం మారదు, శరీరం అట్లాగే ఉంటుంది. ఆత్మ తిరిగి జన్మిస్తుంది, బ్రతికింది ప్రాణం. దేవుడు శుద్ధీకరించి ఎప్పుడును జాగ్రత్తగా మనకి హెచ్చరిస్తూ మైండ్ రెన్యూ చేస్తూ ఉంటారు. శరీరం అట్లనే ఉంది. కాబట్టి మన జీవితంలో ఒకవేళ పాపం ఉంటే ఎక్కడ ఉంటుంది? అది శరీరాన్ని అంటిపెట్టుకుని శరీరం మూలంగానే వస్తుందని పౌలు గారు చక్కగా ఎక్స్ప్లెయిన్. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, దాని మీదే ఉంటుందండి మనసు. ఆత్మానుసారులు ఎక్కడ ఉంటారు? ఆత్మా విషయం మీదే మనస్సు ఉంతురు. శరీరానుసారం మనసు మరణము దగ్గరికి తీసుకెళ్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఇందాక చూసాం కదా, సజీవమునకు సమాధానమైనది ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది, దేవునికి వ్యతిరేకమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఎప్పటికీ దేవుని అది ఒకళ్ళు అనుకుంటున్నారంటే అది మోసమే. ఈ శరీరము లోకం వైపే ఆకర్షించబడుతుంది, ఆత్మ దేవుని వైపు లాగుతూ ఉంటుంది మనల్ని. మనం ఎప్పుడు కూడాను ఒకవేళ శరీరానుసారంగా వెళ్ళిపోవు అనుకుంటే శరీరానుసారం బట్టే శరీరం ఆ ప్రకారం బట్టే వస్తుంది. ఆత్మానుసారంగా వెళదామని చేస్తే నిత్యజీవం అనే పంట, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి పంటే వస్తుందండి. ఆ కాంట్రాస్ట్ రెండు చెప్తున్నారు అక్కడ, సోయింగ్ అండ్ రీపింగ్. సో మోసపోకుడి. మీరు ఎప్పుడు శరీర సంబంధంగా ఆలోచిస్తూ, ఎప్పుడు శరీరం మీద ఫిక్స్ అయి ఉంటే లోకాన్ని చూస్తూనే, లోకాన్ని మెడిటేట్ చేస్తూనే, అంతా లోకానుసారమైన విషయాలే. మనకు తెలుసు కదా, ఎంటర్టైన్మెంట్స్, టీవీలు, ఇంటర్నెట్లు, వైఫైలు, సెల్ ఫోన్లు, వీటితోనే ఎక్కువ గడపాలని ఆశపడతాం. లోకము నిండిపోయి ఉన్నది పాపము. మనం ఏమి తిన్నావో, ఇఫ్ యు సో టు యువర్ ఫ్లెష్, ఆటోమేటిక్గా అంతా నీకు అట్లానే శరీర సంబంధమైనటువంటివే వస్తాయి.
శరీర కార్యములు ఏమనగా మనం ఇందాక చూసాం కదండి, జాగ్రత్త అప్రతుత అవే. మరి మనం అందరం కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మోసపోవద్దు, పంట కూడా అట్లానే వస్తుంది. అలా కాదండి, పరిశుద్ధ ఆత్మకు అప్పగింపుకొని ఆత్మానుసారంగా నడుచుకున్న వారు, ఆత్మ దేవుని గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని యొక్క పని గురించి, దేవుని యొక్క కార్యక్రమం గురించి ప్రయాసపడేవారు, దేవునితో సహవాసం చేయవారు, దేవునితో మాట్లాడుతూ వాక్యానుసారంగా జీవించేవారు, దేవుని పరిచర్య గురించి ఎప్పుడు తప్పిస్తున్నటువంటి వారు దేవుని రాజ్యం వెతకమని ఆత్మ బోధిస్తున్నప్పుడు ఆత్మానుసారంగా మనము చేయటం ఆరంభించాలి. టైం అంతా కూడాను నువ్వు దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? ఆయన రాజ్య విస్తరణ కొరకు మీ టైం కానీ, మీ ధనము కానీ ఆయన కొరకు మనము ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. ఆటోమేటిక్గా ఆత్మ సంబంధమైన పంటకు వస్తాం. ఈ ఆత్మ సంబంధమైనది ఎప్పటికీ ఉంటుందండి. హల్లెలూయా. కానీ చాలామంది ఈ మోసంలో ఉంటారు. రక్షింపబడిన వాళ్ళు కూడాను మోసపోతూ ఉంటారు. యేసయ్య మనల్ని పూర్తిగా క్షమించేశాడు. మన క్రియలను వలన మనకి రక్షణ రాలేదండి. కాబట్టి క్రియల వల్ల రక్షణ పోలేదు. ఇదంతాను కరెక్టే కదా. కృప ద్వారానే రక్షించబడ్డాం మనం. ఆయన ఉచితమైన కృప ద్వారానే, ఆయన ఉచితమైన దయ ద్వారానే మనం వాళ్ళందరము రక్షించబడి అనగా, ఎందుకు నేను చేసే పనులన్నిటినీ బాగానే చేస్తున్నాము అని అనుకోవటం మన మోసం. ఎట్లనగా ఏం చేసినా కానీ ఇట్స్ ఓకే అనుకుంటున్నామేమో. కాదు, అది కరెక్ట్ కాదండి. పైనుండి మన దేవుడు ప్రభు అన్నీ గమనిస్తూ ఉంటారు. సమస్తం ఆయనకు తెలుసు. యేసయ్య అంటేనే చాలా పెద్ద కరుణామయుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, మనల్ని క్షమించడానికి లవేళలా సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. మనకు వచ్చిన ఉచితమైన రక్షణ పొందాము, దేవునికి స్తోత్రం. కానీ దేర్ ఈజ్ ఏ కన్వర్సేషన్. మనము ఏమి విత్తుతున్నామో తప్పకుండా ఆ పంటనే వస్తాం. పాపాన్ని విత్తుతున్నాం అనుకోండి, పాప సంబంధమైనటువంటి తీర్పు వస్తుంది మన జీవితంలో. రక్షించబడ్డాను, నేను దేవుని కుమారుని కాబట్టి ఏమీ కాదని అనుకోవద్దండి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, చర్చికి వెళ్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, పర్లేదని అనుకోవద్దు. మీ పొరుగువాని భార్య నువ్వు కోరుకుంటే నువ్వు అట్లా నిప్పులు చేయబెట్టిన వాడు అవుతావు. అవునా? మనకు బైబిల్లో కరెక్ట్గా చూస్తారు. మనం ఏమి కూడా ఆశించకూడదని ఇతరుల పొరుగు వారికి. అట్లాగే దేవుడు ఒడిలో నిప్పులు పోసుకున్నట్లుగానే మనము ఏమి విత్తుతామో ఆ పంటనే. కాబట్టి దయచేసి మోసపోవద్దు. ఇక మనం రక్షింపబడ్డాం, ఇంకా ఎందుకు మనశ్శాంతి లేదు, మనం ఎందుకు నెమ్మది లేదు, మనకెందుకు సమాధానం లేదు, మన బ్రతుకులో ఎప్పుడు దుఃఖము కష్టాలు ఎందుకు, అనేకమైన విషయాలు అవి ఉన్నాయి. ఇంకా ఎందుకు దేవుని విషయంలో ఎదగట్లేదు, ఇంకా ఎందుకు మనము సాటిస్ఫైడ్ లైఫ్, తృప్తికరమైనటువంటి సంతృప్తికరమైన జీవం లేదు అంటే మనం ఆలోచించుకోవాలి. ఎందుకు మనము విత్తుతున్నదంతా ఏమిటి, దేన్ని బట్టి? చాలాసార్లు తెలియకుండానే మనం శరీరానుసారమైనటువంటి పనులు చేస్తుంటాం. మాటలు, మన నోరు కూడా జారిపోతూ ఉంటాం. సమస్య అప్పుడు ఏ పంట మనం విత్తుతున్నామో అదే వస్తుంది. ఒక్కోసారి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాం, ఎమోషనల్గా వింటూ ఉంటాం. మొత్తానికి కొద్ది కాలము అది మాత్రమే ఉంటుంది. మీరు ఆత్మ మూలంగా, లేకపోతే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును అంటే పంట కోయడం చక్కగా చెప్తున్నారు కదా. ఇంతకుముందు వరకు అనుకున్నాం. కాబట్టి మనం ఎప్పటికి కూడా ఏ విషయంలోనూ మోసపోవాలంటే ఏమండి, ఎవరో చేయాలి కదా. మోసం ఎవరో ఒక ఉండాలి కదా. మోసం చేసే అతను ఉన్నాడు, అతను ఆదామును మోసం చేశారు, మోసపోయారు. ఇది నిజమని
మరి మనం డిసీవ్ చేయకుండా ఉండాలంటే ఎవరండి ఆయన పేరు? ప్రకటన గ్రంథం 12:9 ఉంటారు. ఆది సర్పమైన ఘట సర్పం సాతాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపాదియును సాతానియు పేరు గల ఆది సర్పమైనటువంటి మహాఘట సర్పము పడతోయబడెను. అది భూమి మీద పడి పడతోయబడాను, దాని దూతలు దానితో కూడా పడతోయబడాను. చూడండి, ఈ ఘట సర్పము మనం వెంటనే వెంటాడుతూ ఉంటాడు సైతాను. ఆనాడు ఆది కాండం నుంచి మరి ఆదాం గారు అవ్వమ్మ గారి దగ్గర నుంచి కూడాను ఎన్నో మరి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వారు రిసీవ్ చేయబడ్డారు, మోసపుచ్చబడ్డారు. ఇది బాగా ఉంటుందమ్మా పండు తినంటే మరి ఆశపడి ఆమె దేవుని మాటలు మర్చిపోయి ఆమె మోసపోయింది. అట్లాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములు 3వ వచనంలో ఉంటుంది కదా, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములు మోసపరచకుండానట్లుగా అగాధము దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడాను. చూడండి, 1000 సంవత్సరాలు వస్తున్నాయి. అప్పుడు మనం ఎట్లా ఉంటామంటే మోసపరచకుండానట్లుగా అగాధము దానికి ముద్ర వేశారు. దేవుడు చెప్పినటువంటి మాటలు అమూల్యమైన మాటలు. ఇది నిజమండి, నమ్మండి. దేవుడు మీద సందేహం అనేది ఉండకూడదు. ఆనాడు మరి ప్రభువారు చెప్పారు ఏదైనా తోటలో, మీరమ్మా ఈ పండు జోలికి వెళ్ళొద్దంటే సాతాను మోసపుచ్చటం వలన వాళ్ళు మరి మోసపోయారు. ఏదో మన పితరులు చేసినటువంటి పాపాల వల్ల మనం మోసపోతున్నాం, మరి బాధపడుతున్నాం అనుకోవద్దని అందులోనే పడిపోయారు. మనకి మళ్ళీ మనమందరము ఉన్నాము. కాబట్టి మోసపరిచేవాడు ఎప్పుడూనూ డిసీవ్ చేస్తానికి చూస్తూ ఉంటాడు. కొంతమంది మనల్ని బయట వాళ్ళు కొంతమంది మోసం చేస్తారు. కొంతమంది కొన్నిసార్లు డబ్బు తీసుకుని ఇవ్వకుండా మరి బాధ పెడుతూ ఉంటారు. కొంతమంది ప్రేమిస్తున్నానని చెప్పి ఈనాటి యవ్వనస్తులు కూడాను వాళ్ళు చీటింగ్ చేస్తారు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటామని చివరికి వచ్చి మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నిన్ను నువ్వు కూడా మోసం చేసుకోవద్దు. ఏమండి, డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నీవు కూడా మోసం చేసుకోవద్దు. ఎవడను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్లుగా వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము, జ్ఞానులకు వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనను. 1 కొరింథీ 3:18 మనకు చక్కగా వివరించారు. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుందండి. అన్నిటికంటే ఘోరమైంది అది. మాకు తెలుసు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైందని అంటారు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. ఇంకా నేను ఎవ్వడను మోసం చేయ అవసరం లేదు. ఏమండి, మనము దేవునితో ఉండాలి. ఆత్మీయంగా నా అంత గొప్పవాడు లేడు, నా అంత గొప్పగా బైబిల్ చదివేవాడు లేరు, వాక్యం చెప్పలేనట్టు గర్వం ఉండకూడదండి. నాశనానికి ముందు గర్వం ఉంటుంది. మనకి ఎన్ని ఉపమానాలు ఉన్నాయని పవిత్ర గ్రంథంలో. ఎవడను తాను మోసపరచుకోకూడదు అంటూనే మళ్ళీ మనమే మోసం చేసుకుంటూ ఉంటాము. మనల్ని మనం మోసం చేసుకునేటువంటి కెపాసిటీ కూడా మనందరిలో ఉందండి. ఆ డిసీవ్ కాంపోనెంట్స్ మనలోనే ఉంటాయి. మనలోనే మోసం చేయగలిగినట్టు, లేకపోతే మోసం చేసేటువంటి ఓ పదార్థం ఉంటుంది మన హృదయం. ఇర్మియా గ్రంథంలో అంటారు కదా, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇర్మియా గారు కరెక్ట్గా రాస్తారు. హృదయం అన్నిటికంటేనూ మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూడండి, అలాంటి స్పెషల్ హార్ట్ మనకు ఉందండి. మనకందరికీ తెలిసిన విషయమే. మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఆ సెల్స్ ఉన్నాయి. అందుకని
డోంట్ డిసీవ్. మీ హృదయము అందరూ చెడ్డోళ్ళు, నువ్వు అక్కడ మాత్రమే చాలా మంచోడు అని చెప్తూ ఉంటారు. మంచోడు, మేము చాలా మంచివాడు, మేము చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు విమర్శించొద్దండి. విమర్శలో కూడా చాలా పడిపోతూ ఉంటాం. సంకీర్తనలు 139:23 ఉంటుంది. దేవా, నన్ను పరిశోధించు, నా హృదయము తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొను. నీకు ఆయస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుము. ఎలాంటి మార్గం అండి? సత్యమైన, నిత్యమైన, జీవమైన మార్గమును నడిపించాలి. అయ్యా, మీరే పరీక్షించి లేక పరిశోధించి నా హృదయం. కాబట్టి మోసపోయే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. దేవునికి దగ్గర మనం జాగ్రత్తగా ఆత్మీయంగా సరిగ్గా ఎదగకుండా నేను చాలా గొప్పవాడిని, బాగున్నాను, మంచివాడిని అనుకుంటాం అంటే అది మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే. రక్షించబడే నెలలోనే నువ్వు అంతా లోకానుసారంగా పోతుంటారు. మనం చూడండి, 31 డిసెంబర్లో వాగ్దానం తీసుకుంటాం, జనవరి 1కి వాగ్దానం చేసుకుంటాం, ఇట్లా ఉంటాను, ఇట్లా చేస్తానని. కానీ అది ఫిబ్రవరి వచ్చే వరకు కూడా కొంతమందికి ఉండదు. ఆత్మీయంగా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని వాగ్దానం చేస్తుంటాం. సోయింగ్ ఎక్కడ చేస్తున్నాం? శరీరానుసారంగా సో చేస్తున్నారా, విత్తుతున్నారా? ఆత్మానుసారంగా విత్తుతున్నారా? చూసాం కదా, ఆత్మానుసారంగా అంటే ప్రేమ, సంతోషం, ఇవన్నీ కూడాను పంట వస్తే మనకి ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండి. చూడండి, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. వాక్య ప్రకారము, వాక్యానుసారముగా ప్రవర్తించువారమై ఉండు. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. చూడండి, మనకు చాలామందికి మరి కపటమైనటువంటి మాటలు ఉంటాయి, వేషధారులు ఉంటారు. యాకోబు గారు ఆయన 1వ పత్రికలో 1వ అధ్యాయం 22లో ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మోసపుచ్చుకొనకుండి, వాక్యానుసారముగా ప్రవర్తించుడు, వాక్యానుసారంగా జీవించుడు. మోసపుచ్చుకొనకుండా ఎట్లా మోసపోతామండి? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటూ వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే డెఫినెట్గా మనం డిసీవ్ చేయబడతాం, మోసపుచ్చబడతాం. వాక్యం మన జీవానికి, మన జీవితానికి ఆధారం అండి. ప్రకారంగా ప్రవర్తించకపోతే ఏంటంట, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే మోసపుచ్చుకుంటావు. ఇంకా 26వ వచనం కూడా ఉంటుంది. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనచ్చు. ఇవన్నీ ఏంటండి? మనల్ని మనము మోసపుచ్చుకునేవి. మనం చూసిన కానీ ఎవడును తను తాను మోసపుచ్చుకొనకూడదని, ఇక హృదయమే మోసపరుస్తుందని చూస్తాం. 1 కొరింథీ 18లో ఉంటుంది. అట్లాగే యాకోబు 1:22లో కూడా ఇందాక చూసాం కదండి. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా హృదయమును మోసపుచ్చుకుంటే తన హృదయమును భక్తి గలవాడని అనుకుంటారు చాలామంది, చాలా గొప్పవాడని అనుకుంటాం. కానీ మన భక్తి ఎంత ఉందో ప్రభువుకు తెలుసు కదా. మన భక్తి గలవారు అని అనుకునే వాళ్ళవారు భక్తి వ్యర్థమే, వాని భక్తి వ్యర్థమే. నేను చాలా భక్తిపరుని, గొప్పవాడిని అని అనుకుంటున్నామంటే అది గొప్ప. నోటికి కళ్ళెం పెట్టుకోలేదు. చాలాసార్లు మరి యాకోబు గారు కూడా హెచ్చరిస్తూ ఉంటారు. ఈ భక్తి ఎక్కడ కనపడుతుందంటే నీ మాటల్లో కూడా కనపడుతుంది. నేను చాలా భక్తిపరును అనుకుంటే ఆ మాటలు సరిగ్గా లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడ మాటలు ఇక్కడ. మన బైబిల్ ఉంది, కుండెములు ఆడుట. కుండెములు కూడా ఆడకూడదు. మాటలు సమయోచితముగా ఉండాలి. దయగలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, ఆశీర్వదించే మాటలుగా ఉండాలి. అవునంటారా? ఆర్ యు డిసీవింగ్ యువర్ సెల్ఫ్?
చూడండి, పెంతెకోస్తు దినాన ఆత్మ వచ్చినప్పుడు ముందు వాళ్ళు భాషలు మాట్లాడారు ఆనాడు ఆదిమ సంఘం. నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. సో ఒకవైపు మీ హృదయాన్ని మోసపుచ్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో, డిసీవ్ చేయడానికి సాతాను పక్కనే కాసి ఉంటాడని. సాతాను మోసకారి కాబట్టి పొటెన్షియల్ అనేది పాసిబిలిటీ, దర్ ఈస్ ఎ పాసిబిలిటీ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. బి కేర్ఫుల్. బైబిల్ హెచ్చరిస్తుంది, ప్రభువారు హెచ్చరిస్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసుల కారని చూసాం. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగం గలవారైన వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యం చేరాలని. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకుని వారైన దేవుని రాజ్యం మనకు వారసులు కానేరరు, కానేరరు. 1 కొరింథీ 6:9 చక్కగా వివరిస్తారు. మనం చర్చికి వెళ్తున్నాము సరిపోతుంది, దశమభాగం ఇస్తున్నాం సరిపోతుంది, అందరికీ మనం వాక్యం చెప్తుంది సరిపోదాం అని అది అక్కడితో సరిపోదండి. మన ఆత్మానుసారంగా చేయాలి. మీరు ఆత్మానుసారమైన మాటలే విత్తబడాలి. అప్పుడే ఆత్మానుసారమైన జీవైన పంట కోరగలుగుతుంది. దేవుని రాజ్యమునకు వారసులు మరి కావాలంటే అవన్నీ వదిలిపెట్టుకోవాలి. మోసపోకూడదు, జారులైన, విగ్రహారాధులైన. ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి. మనం ప్రతిరోజు ఉదయమే లేచేసి బైబిల్ చదువుతాం. మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, ఉప్పు వేసినట్టు ఉన్నాయా, సంఘములో ఎలా ఉన్నాము, అవన్నీ ఒకరు చెప్పాల్సింది కాదండి. మోసపోవద్దు. మనము రక్షించబడాము, క్రీస్తును నమ్ముకున్నాము అంటే ఆయన పవిత్రమైన అమూల్యమైన రక్తంలో కడగబడినటువంటి వారము. ఆయన ఆనాడే మనల్ని తయారు చేసే జంతువులన్నీ తయారు చేసి ఆయన వేరే విధంగా కలుగునుగా కంటే కలిగినాయి 50 వారు. కానీ మనలను ఆయన స్వరూపములో తయారు చేసుకుని, ఆయన స్వహస్తాలతో తయారు చేసుకుని జీవాయువును ఊదారు. అంటే ఆయనలాగా బ్రతకమని. ఎక్కడ కూడాను మోసపోకుండా, ఎక్కడ కూడాను మరి మోసపరచకుండా మనం జీవించాలి. దేవుని ఆత్మ మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా, నిజాయితీగా తీర్చిదిద్దబడినట్లుగా. ఒకప్పుడు అట్లా ఉన్నానే అనుకోవద్దు, ఇప్పుడు ఎలా ఉన్నాం. దేవునిలోకి వచ్చిన తర్వాత రక్షించబడాము చాలు అని అంతా బాగానే ఉందా అని అనుకోవద్దండి. ఆత్మ సంబంధమైనటువంటివి విత్తాలి. మనుషుడు ఏమి విత్తునో అవే కోస్తూ ఉంటారు. మోసం చేస్తే మనల్ని మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపుతుంది. అది డిసీవ్. కమ్యూనికేషన్ కరెక్ట్గా మనకి గుడ్ మేనర్స్ నేర్చుకోవాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడుపుతుంది మనకి. 1 కొరింథీ 15:33 ఎంత చక్కగానో వివరిస్తారు. దుష్ట సాంగత్యం చేయకూడదు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, పొద్దున్నుంచి లేచిన వరకు కూడాను దేవుని బిడ్డలతో మనం ఎందుకు పెడతారండి? ఒకరోజు ఉపవాస కూడికని, ఒకరోజు రిట్రీట్ అని, ఒకరోజు ఏమో మరి ఇంకొక గృహ కూడికని, మార్నింగ్ ప్రేయర్ అని, ఈవినింగ్ ప్రేయర్. ఎందుకంటే అనునిత్యము మోసపోకుండా, దుష్ట సాంగత్యంలోకి వెళ్లకుండా దేవుని మాటలు వింటూ దేవునితో సహవాసం చేయాలి. ఆయనని అనునిత్యము పొగడాలి. మనల్ని బ్రతికించారంటే ఈ రోజు వరకు ఆయన అనునిత్యము పొగడాలి. మంచి మాటలు చెప్పాలి. మీరు నేర్చుకున్నవి ఇతరులు కూడా బోధించేలాగా ఉండాలి. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగుజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానని పౌలు గారు రోమిన్స్కు రాస్తూ అంటారు. వారిలో నుండి తొలగిపోకూడట్టి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటలు వలన, ఇచ్చకపు మాటల వలన నిష్కపటుల మోసపుచ్చు వారై ఉన్నారు. కొరింథీ 16:17 వచనంలో
ఇదిగో కొంతమంది ఇట్లా ఉంటారని చెప్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు మాట్లాడకూడదని హెచ్చరిస్తూ ఉన్నారు. దానిని బట్టి ఇంకా చూస్తే, అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులం మాయోపాయాల చేత, వంచనల చేత తప్పు చేయకుండా మార్గమునకు అలాగా కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లుగా ఆ దేవునితో మరి వంచన అంటే మోసం, అబద్ధపు బోధలు, వంచనతో వస్తారు కొంతమంది. కల్పితములు బోధిస్తారు. దానికి మీరు గాలికి ఇటు అటు కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోకుండా పసిపిల్లలాగా ఉండకుడి. ఇక్కడ ఎఫెసీ 4:14 హెచ్చరిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండుడి. ఈరోజు మరి మోసపూరితమైన బోధలు కూడా వాక్యమైన అనుకుని నమ్మకూడదు. అందులో కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి దేవుని వాక్యం ద్వారాగానే ఆయన వాక్యానుసారంగానే జీవించాలి. అయితే దుర్జనులను, వంచనలను, వంచుకులను, ఇతరులకు తాము మోసపుచ్చుకొను ఆతంకకులు మరి ప్రతి 5-6 అర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మల్ని మోసపుచ్చు నీకుడి. చూడండి, ఎవడును మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనీకుడి. మీ జీవితం మారిపోతుంది. 2 తిమోతి 3:13 ఏమంటారు? దుర్జనులు, వంచకులు ఉంటారని హెచ్చరిస్తున్నారు. అంత్య దినాల్లో ఎట్లా ఉంటుందో చెప్తూ ఉంటారు. ఆ అధ్యాయం అంతా కూడాను అంత్య దినాలు, అపాయకరమైన దినాలు వస్తాయి అవి చెప్తూ, క్రీస్తు వారి యందు సద్భక్తితో బ్రతుకునమని ఉద్దేశించి వారికి హింసలు ఉంటాయో కొంతమంది ఇదిగో దుర్జనులు, వంచకులు, ఇతరులు మోసపుచ్చేవారు వస్తున్నారని చెప్తూ ఉంటారు. చూడండి, ఈ మోసపుచ్చటం అనేది ఇప్పుడుదండి, ఎప్పటి నుంచో అంత్య దినాలు. ఏమండి, ఇది అంత్యదినాలు కాదంటారా? 2000 సంవత్సరాల క్రితమేనండి పెంతెకోస్తు దినాలు, అంత్య దినాలు ఆరంభమయ్యాయి అని పేతురు గారు మరి కరెక్ట్గా వివరిస్తారు. అదేవిధంగా యావేలు గారు కూడా ఆయన ప్రవచనం, ఆయన గ్రంథంలో ఆయన ప్రవచనం నిర్వహిస్తుంది, నిరూపణైంది. ప్రవచనం అంత్య దినాలు నాకు ఆత్మను కుమ్మరిస్తారు అనే మాట నెరవేరుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది అంత్య దినాలు ఆరంభమయ్యాయని. ఇప్పుడు మనం చివరిలో ఉన్నాం. వీఆర్ దేర్ అట్ ఎండ్ టైమ్స్. ఆఖరి దినాలకు వచ్చాం. ఇవన్నీ కృపాకాలం అండి. మరి ప్రభువారు వచ్చే సమయము అతి సమీపముగా ఉంది. గెట్ రెడీ. మన బ్యాంకులో బ్యాలెన్స్ను చూసి మురిచిపోవద్దండి. ఉన్న డబ్బులను ప్రభు పని కోసం ఉపయోగించండి. యువర్ acceptance is not great. యువర్ అవైలబిలిటీ ఫర్ ద గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం అవైలబుల్గా ఉన్నారు. పిలుస్తున్నానే, సమయేలు అని పిలుస్తారు. అయ్యా నేను వింటున్నాను అంటారు. అట్లాగా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అవైలబుల్గా ఉండాలి. ఎవ్రీ టైం 24/7. సో యేసయ్య చాలా త్వరగా వస్తున్నారు. హ్యాండ్ టైమ్స్లో ఉన్నామండి మనం. బి కేర్ఫుల్. మన సాక్ష్య జీవితాన్ని, బలమైన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనుదినము ఆయన్ని ధ్యానిస్తూ ఆయన్ని పూజిస్తూ ఇతరుల వలే కాక మోసపోకుండి, మనం మోసపోకుడి. ఎంత చక్కటి హెచ్చరికలండి. మనం ఎలా ఉన్నాం? ఆఖరి దినాల్లో ఉన్నాం. లేదా సాతాను చేత ఇన్స్పైర్ అయ్యకూడదు. సాతాను తర్వాత మనము కొంతమంది వ్యర్థమైన మాటలు ఉంటాయి, మనకు తెలుసు కదా. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచునీకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వము నుండి చీకటిలో ఉన్నాం, ఇప్పుడైతే ప్రభువారి యొక్క వెలుగై ఉన్నాము. ఆయన యందు వెలుగై ఉన్నాం. మరలము ఆ చీకటిలోనికి వెళ్ళాలని కోరుకోవద్దు. ఎవడైనా వచ్చి వ్యర్థమైన మాటలతో ఏవైనా పలికితే అంతా మనం నమ్మకూడదు. బైబిల్లో ఇంతవరకు అంతా
అవసరం లేదు అని చెప్పారు. ఇది కరెక్ట్గా ఎఫ్ఎస్సి 5:6లో చక్కగా మరి వివరిస్తారు. వ్యర్థమైన మాటలు చెప్తే ఎవడనో మిమ్మల్ని మోసపరచుకునని క్రియలు వలన దేవునికి ఉగ్రత అవిధేయు వలన వారి మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుందన్న భయం ఉండాలండి. తప్పకుండా దేవుని ఉగ్రత వస్తుంది. అంత్యకాలంలో ఉన్నాం. వీఆర్ అట్ ఎండ్ టైమ్స్. బీ కేర్ఫుల్. మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? మనం పలికేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉండకూడదండి. అందుకనే బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. బైబిల్ మనల్ని జాగ్రత్త. ఈరోజు అన్ని దినాలు కూడాను బైబిల్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన బైబిల్లో ఉన్నాయి. మన జీవం ఎట్లా ఉంది, జీవన శైలి ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, బైబిల్ ప్రతి వాక్యం కూడా మన జీవితానికి వర్తిస్తూ ఉంటుంది. బైబిల్ చదువుతున్నామా? నోవా గారు ఆ దినముల్లో ఎట్లా ఉన్నారండి? ఆయన ఏమి ఇచ్చారు, ఏమి కోసారు మనందరికీ తెలుసు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవునితో కూడా నడిచాడంట. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన చెప్పినట్లుగానే మరి చేశారు. ఎవరని ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు విని మాటానుసారంగా జీవించాలి. కావున మనుషులు మీకు ఏమి చేయవలనో మీరు కోరుదురు, మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకొందురు, అలాగనే మీరును వారికి చేయండి. అలాగనే మీరు వారికి చేయాలి. అసలు ఇది ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉద్దేశించినది. మనము ఇతరులకు ఏం సహాయం చేయం, కానీ వాళ్ళు మాత్రం మనకు ఎంతో సహాయం చేయమని కోరుకుంటాం. ప్రేమను చూపిస్తే వాళ్ళు కూడా, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, వాళ్ళు కూడా తిరిగి ప్రేమను చూపిస్తారు. అట్లాగే మనం అందరూ కూడాను ఇంకెన్నో విషయాలు ఉన్నాయని మనము ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు దేవుని గురించి. మరి హోషేయ గారు కూడా అంటారు 10వ అధ్యాయం 12వ వచనం, మీ నీతి ఫలించినట్లుగా మీరు విత్తనములు వేయండి. అవేమి చేయుట, అలాగే చేయుట. మీ ఏ విత్తనము వేయాలి? నీతి ఫలించేటువంటి విత్తనాలు వేయండి. ప్రేమ, ఆయన ప్రేమను కోతకు వస్తుంది. హల్లెలూయా. మీరు ఏ పంట వేస్తే ప్రేమ అనేది పంట వేస్తే ప్రేమ అనేది వస్తుంది. అట్లాగే సామెతలు 22:6లో కూడా ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను మనం నేర్పాలి, మంచి మోరల్స్ నేర్పాలి, అప్పుడు సరైన మార్గంలో నడుస్తారు. ఇంకెన్నో విషయాలు ఉన్నాయండి. ప్రతివాడును తన స్వక్రియల దురాశల చేత ఏడవబడి మార్లు కొల్పబడినట్లుగా శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనెను, పాపము పరిపక్వై మరణముకు. చూడండి, ఇవన్నిటికీ చివరికి దారితీసేది ఏంటంటే మరణం. అందుకని మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకా చూస్తూ వెళితే ఎన్నో విషయాలు. మోసపోకుడు, దేవుడు ఎక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో అవే కోయను. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటండి? విత్తటము, కోయటము. ఎలాంటి విషయాల్లో విత్తబడాలి? ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మోసపోవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. యెహోవా కనులు ప్రతి స్థలమందు కలవు, సామెతలు 15:3లో చెప్తున్నారు. దేవుణ్ణి మోసం చేయాలనుకుంటారా? చూడండి ఎంత ధైర్యం అండి. దేవుణ్ణి మోసపుచ్చాలని ఆనాడు అమ్మమ్మ తల్లి కూడాను, ఆదాం గారు కూడా, అయ్యా మీరు ఇచ్చినటువంటి అవతల్లి మాటే విన్నానంటాడు. ఆ సర్పం మాట విన్నానని ఆమె అంటుంది. చూడండి, అలాగే కయీను గారు కూడా ఏబేలును చంపేసి దేవుణ్ణి మోసం చేయాలనుకున్నాడు. అది ఏమి ఇచ్చాడు, ఏమి కోసాడు? అవునా? అననీయ సప్ఫీరాలు కూడా అబద్ధం ఆడతారు. వాళ్ళు ఏమి ఇచ్చారు? మరణం అనేది కోస్తారు. ఎన్ని రకాలైన ఎగ్జాంపుల్ ఉన్నాయండి. మనం ఎలాంటి విత్తనాలు విత్తుతామో అలాంటి పంటనే కోస్తాం. మరి దావీదు గారు కూడా బెత్షెబతో పాపం చేశారు. 2 సమూయేలు 11. ఏ పంట కోసారండి? ఆ కుటుంబంలో కలతలు, మరి కన్నీరు, దుఃఖం అనేటటువంటి పంట కోసారు. సంసోను గారు కూడాను శరీరమును బట్టి ఆశపెట్టి ఫిలిష్తీయురాలను ప్రేమించి ఆయన చివరికి ఎలాంటి పంట కోశారు? కళ్ళు పోగొట్టుకుని చంపబడ్డాడు, బానిస అయిపోయాడు. ఎన్నో హెచ్చరికలు, ఎన్నో ఉదాహరణలు మనకు చెప్తూ ఉంటారు. యోసేపు గారు కూడా పోతేపు భార్య ఆశను తిరస్కరించాడు. ఆదికాండం 39:9. మరి ఏమైనా పంట కోశారు ఆయన?
అలా ధిక్కరించాడు కాబట్టి ఐగుప్తుకే పెద్ద అధికారి అయ్యాడు. అవునండి. మరి దానియేలు గారు కూడా రాజు భోజనం తినలేదు, దాన్ని తిరస్కరించాడు. కానీ ఆయన ఏం పంట కోసాడండి? 10 రెట్లు జ్ఞానం పొందాడు, అక్కడ పెద్ద అధికారి అయ్యారు. సత్యం అలసిపోకుండా మేలు చేయడు. మేలు చేసేటప్పుడు మనం ఎప్పటికీ అలసిపోవద్దండి. మేలు చేయటందుకు విసుకకూడదు. ఎందుకు విసుకొస్తుందండి? అలాగే ఎన్ని ఉదాహరణలండి. సిలువ వరకు అలసిపోతూ మన కొరకు ఆయన సిలువ మోసి పాపభారం ఉన్నంత భరించి ఉచితంగా మనందరికీ మరి ఆయన యొక్క రక్షణ మనకిచ్చారు. మనకు రక్షణ కావాలంటే ఆయన చూడండి ఎంత శ్రమ పొందారు. అలాగేను అందరం కూడా మరి అన్ని విషయాల్లో మన పశ్చాత్తాపంతో ఉన్నాం. మన పాపములను ఒప్పుకొని అలా ఆయన నమ్మదగిన వాడండి, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమిస్తాడు, దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఆయన మనకందరికీ ఉచితమైనటువంటి కృపనిచ్చినటువంటి వాడు. అందుకని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడాను దీవించబడాలి. యెహోవా మనల్ని ఆస్వాదించి మనల్ని కాపాడును గాక. యెహోవా మనకు ఆయన సన్నిధి ప్రకాశింపచేసి మనలను కరుణించి రక్షించును గాక. యెహోవా దేవుడు మన మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మనకి సమాధానము కలగచేయను గాక. అందరికీ వందనాలండి. ఈ కొన్ని మాటలు మరి అందరి హృదయంలో పనిచేయనట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.